హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈ రోజు మనం ఒక కొరియన్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఒక ఊర్లో 5 మగవాళ్ళు, ఒక అమ్మాయి మాత్రమే జీవిస్తుంటారు. సడన్ గా ఒక రోజు ఒక అతను అనుమానాస్పదంగా చనిపోతాడు. సిటీలో పెరుగుతున్న కొడుకు ఊరికి వచ్చి తన తండ్రి చావు వెనక కారణం కనుక్కోవడానికి ట్రై చేస్తాడు. అసలు ఆ ఊర్లో ఏ మర్మం దాగి ఉంది, ఊర్లో ఉన్న ఒకే ఒక్క లేడీని ఎందుకు వాళ్ళు దారుణంగా రేప్ చేస్తుంటారు, తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను ఎంతో కష్టపడి మంచి మంచి మూవీస్ మీ ముందుకు తేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఫుల్ కథలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు ఒక చిన్న టౌన్ ని చూపిస్తారు. అక్కడ ఒకే ఒక్క చర్చ్ ఉంటది. ఆ చర్చ్ లో ఉన్న భక్తులు కొత్తగా ఊర్లోకి వచ్చిన స్ట్రీట్ ప్రీచర్ వద్దకు వెళ్లడం స్టార్ట్ చేస్తారు. చర్చ్ కి జనాలు రావడం తగ్గిపోతుంది. దీంతో చర్చ్ మినిస్టర్ స్ట్రీట్ ప్రీచర్ అయిన రియోని ఏదో ఒకటి చేసి ఊరు నుండి తరిమేసి మళ్లీ తిరిగి చర్చ్ కు జనాలు వచ్చేట్టు చేయమని డిటెక్టివ్ ఫ్రెండ్ అనే చోక్కి పనిస్తాడు. రియో ఒక మంచి వ్యక్తి. స్ట్రీట్ లో ఉండి భక్తులకి ప్రవచనాలు చెప్తాడు. భక్తులు బహుమతిగా వాళ్ళ ల్యాండ్స్ ని రియో పేరు మీద రాస్తారు. రియో వాటిని వద్దన్నా వాళ్ళు వినరు. అయితే డిటెక్టివ్ చౌక్ ని మనం కన్ఫ్యూజన్ లేకుండా డిటెక్టివ్ అని పిలుచుకుందాం. రియో ప్రజలని మోసం చేసి డబ్బులని వాళ్ళ ల్యాండ్స్ ని లాగేసుకుంటున్నాడని అనుమానపడి అతన్ని కొట్టి జైల్లో వేస్తాడు. తోటి క్రిమినల్స్ కి డబ్బులు ఇచ్చి రియోని చంపేయమని డీల్ ఇస్తాడు. క్రిమినల్స్ డిటెక్టివ్ చెప్పినట్టు రియోని టార్చర్ చేయడం స్టార్ట్ చేస్తారు. బ్లేడ్ తో కొయ్యడం, మేకుతో బాడీని గుచ్చడం లాంటివి చేస్తారు. అయినా సరే రియో వాళ్ళకి ఎదురు తిరగడు. కట్ చేస్తే డిటెక్టివ్ వాడిని చంపేశారా అని క్రిమినల్స్ అడిగితే మేము ఈ పని చేయలేమని చెప్పి వెళ్లిపోతారు. అంటే రియు తన బోధనలతో కరడుగట్టిన క్రిమినల్స్ కూడా మంచోల్లాగా మార్చాడు. సో రియులో మ్యాటర్ ఉందని ఇతను తనకు అవసరం పడతాడని చెప్పి రియుతో స్నేహం చేయడం స్టార్ట్ చేస్తాడు డిటెక్టివ్. నువ్వు చేసే ప్రవచనాలకు నేను ఫండ్స్ ఇస్తా అని ఉల్టా డిటెక్టివే అంటాడు. రియుకి తెలిసిన లీ అనే అమ్మాయిని 3 యువకులు రేప్ చేసి ఉంటారు. వాళ్ళని కొట్టి జైల్లో పడేస్తాడు డిటెక్టివ్. సో దీంతో లీకి రియు వల్ల ఇంకా డిటెక్టివ్ వల్ల హెల్ప్ దొరుకుతుంది. కట్ చేస్తే 25 ఏళ్ల తర్వాత సీన్ ఓపెన్ అవుతుంది. సియోల్ సిటీలో ఉన్న హీరోని చూపిస్తారు. వీడు ఎవడో కాదు, ప్రవచనాలు చేసే రియు కొడుకు. తన తండ్రికి దూరంగా పెరిగి ఉంటాడు. ఒక రోజు సడన్ గా తన తండ్రి చనిపోయాడనే న్యూస్ విన్న హీరో ఊరికి బయలుదేరతాడు. ఊర్లో హీరో మిగిలిన 4 మగవాళ్ళని మీట్ అవుతాడు. డిటెక్టివ్ సాయి, అరవింద్, మాసం, ఇంకా అమ్మాయి లీ. డిటెక్టివ్ ఊరికి పెద్ద అన్నట్టు అతను చెప్పిందే వేదం. ఎవరు అతని మాటని జవదాటరు అండ్ అతను చెప్పినట్టే అక్కడ పనులు జరుగుతాయి. అతని పర్మిషన్ లేనిది ఒక చిన్న చీమ కూడా టౌన్ లోకి ఎంటర్ అవ్వదు. హీరో తన తండ్రిని చివరి చూపు చూసుకొని ఫ్యూనరల్స్ ని జరిపిస్తాడు. కానీ హీరోకి తన తండ్రిది నార్మల్ డెత్ కాదని, దీని వెనుక ఏదో పెద్ద కుట్ర ఉందని అర్థమవుతుంది. ఈ డిటెక్టివ్ ఇంకా అతని అనుచరులు పదే హీరోని ఎప్పుడు నీ ప్లేస్ కి వెళ్ళిపోతావు, ఎప్పుడు వెళ్తావు అని ఊకే అడగటం వల్ల హీరోకి డౌట్ వస్తుంది. సో హీరో వెంటనే అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలుసుకొని సిటీకి వెళ్లిపోదామని చూస్తాడు. స్టోర్ లో ఉన్న లీ ఇంట్లో రెంట్ కి దిగుతాడు. రోజు నైట్ టైమ్ లో డిటెక్టివ్ అనుచరులైన సాయి, మాసం, అరవింద్ లు సీక్రెట్ గా వచ్చి లీతో సెక్స్ చేసి వెళ్లిపోతారు. నెక్స్ట్ డే హీరో బ్యాంక్ కి వెళ్లి తన తండ్రి బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేస్తాడు. చూస్తే ₹1 కూడా ఉండదు. చాలా ల్యాండ్స్ తన తండ్రి పేరు మీద ఉండేవి, కానీ అవి రీసెంట్ గానే డిటెక్టివ్ పేరు మీదకి రిజిస్టర్ అయి ఉంటాయి. సో హీరోకి ఇవన్నీ చూసి అనుమానం ఎక్కువ అవుతుంది. రియో ఉండే ఇంట్లోకి హీరో వెళ్లి డాక్యుమెంట్స్ కోసం వెతుకుతాడు. ఆ ఇంటి నుండి డిటెక్టివ్ ఇంటికి సీక్రెట్ టనల్ ఒకటి కనెక్ట్ చేసుకుని ఉంటుంది. అందులోకి వెళ్లి హీరో చూస్తాడు. అవతల ఇంట్లో డిటెక్టివ్ వాళ్ళ అనుచరులకి ఎలాగైనా సరే రియో కొడుకుని ఊరి నుండి వెళ్ళగొట్టాలి, ఇక్కడే ఉంటే మన బండారం మొత్తం బయట పడుతుంది అంటాడు. ఇది హీరో వింటాడు. రోజు రోజుకి హీరో వల్ల డిటెక్టివ్ కి టెన్షన్ ఎక్కువ అవుతుంది. ఎన్ని రోజులు లేనిది హీరో తన తండ్రి చనిపోయిన తర్వాతే ఎందుకు వచ్చాడో అని గుసగుసలాడుకుంటారు. అందరూ హీరో ఎప్పుడెప్పుడు వెళ్లిపోతాడా, ఎప్పుడెప్పుడు పీస్ఫుల్ గా ఉందామా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఒక రోజు హీరో సాయి ఇంటికి వెళ్లి ల్యాండ్ డాక్యుమెంట్స్ కోసం వెతుకుతాడు. అప్పుడే సాయి తన షాప్ ని క్లోజ్ చేసి హీరో పని పడదామని ఇంటికి వెళ్తాడు. హీరోని చంపేస్తే డిటెక్టివ్ టెన్షన్ తగ్గుతుందని అనుకుంటాడు. కత్తితో హీరోని చంపుదామని చూస్తాడు, కానీ హీరో ఎస్కేప్ అవుతాడు. ఒక కత్తిపోటు మాత్రం హీరోకి గుచ్చుకుంటుంది. ఇక హీరో సాయిని లోయలోకి తోస్తాడు. అతను చనిపోతాడు. ఆ టైంలోనే అక్కడికి డిటెక్టివ్ ఇంకా మాసం వస్తారు. వీళ్ళని చూసిన హీరో దాక్కుంటాడు. సాయి డెడ్ బాడీని చూసిన డిటెక్టివ్ ఇంకా మాసంలు బాధపడతారు. ఈ టైంలో సాయి అసలు బయటికి రాడు. ఎవరో ఇతన్ని చంపేసి ఉంటారని డిటెక్టివ్ అంటాడు. వెనుక నుండి హీరో ఏం తెలియనట్టు వచ్చి నాకు సరిదైంది, నేను రెస్ట్ తీసుకోవాలని చెప్పి సాయి ఇంటికి పరుగులు పెడతాడు. సాయి రూమ్ లో హీరో రక్తం పడి ఉంటుంది. దాన్ని డిటెక్టివ్ చూస్తే సాయి చావుకి హీరోయే కారణం అని తెలిసిపోతుంది. సో హీరో ఫాస్ట్ గా వెళ్లి అంతా క్లీన్ చేస్తాడు. టనల్ నుండి తన ఇంటికి ఎస్కేప్ అవుతాడు. కట్ చేస్తే హీరో గాయానికి ఎవరో కట్టు కట్టి పడుకోబెడతారు. సాయి చావుకు హీరోకి పక్కా లింక్ ఉండే ఉంటుందని అరవింద్ బలంగా నమ్ముతాడు. వాడు మన ఊరికి వచ్చినప్పటి నుండి అన్ని తేడాగా ఉన్నాయని డిటెక్టివ్ కి తన ఒపీనియన్ చెప్తాడు. వాడిని ఎలాగైనా సరే నేనే చంపేస్తా అని అరవింద్ అంటే వద్దు అని డిటెక్టివ్ వాడిని అప్పుతాడు. సాయి ఫ్యూనరల్స్ కి
హీరో కూడా వస్తాడు. హీరో గాయాన్ని అరవింద్ చూసి, నీకు నీ తండ్రి ఎలా చనిపోయాడో ఈ ఊర్లో మిస్టరీగా ఏం జరుగుతుందో తెలియాలి అంతే కదా, రాత్రికి నా ఇంటికి రా, నీకు అన్ని ఆన్సర్స్ ఇస్తా, కానీ నువ్వు అది విని నీ ప్లేస్ కి వెళ్లిపోవాలని అరవింద్ అంటాడు. దానికి హీరో కూడా ఒప్పుకొని మాటిస్తాడు. నైట్ టైమ్ లో హీరో ఒక్కడే అరవింద్ ఇంటికి వెళ్తాడు. వీడికి తెలీదు అరవింద్ హీరోని చంపడానికి ప్లాన్ చేశాడని. హీరోని పిచ్చ కొట్టుడు కొట్టి ఒక పోల్ కి కట్టేస్తాడు. నీకు నేను సీక్రెట్స్ చెప్తా అని ఎలా అనుకున్నావురా, చనిపోయాక వెళ్లి నీ బాబును అడుక్కో, చెప్తాడు సీక్రెట్స్ అని అరవింద్ వెటకారంగా హీరోతో అంటాడు. కత్తిని తేవడానికి అరవింద్ వేరే హౌస్ కి వెళ్తాడు. హీరో తప్పించుకోవాలి. జేబులోంచి లైటర్ ని తీసి గడ్డిలోకి విసురుతాడు. అది అంటుకొని ఇల్లు మొత్తం తగలబడిపోతుంది. పక్కింట్లో ఉన్న లీ ఫైర్ ని చూసి హీరోని సేవ్ చేస్తుంది. ఇక అరవింద్ తగలబడిపోతున్న తన ఇంట్లోకి వెళ్తాడు. డబ్బుని, విలువైన వస్తువులని బయటికి తెచ్చేందుకు ట్రై చేస్తాడు. కానీ మంటల్లో పడి అతను చనిపోతాడు. ఫైర్ ని చూసిన డిటెక్టివ్ ఇంకా మాసంలు స్పాట్ కి చేరుకుంటారు. రెండో అనుచరుడు కూడా చనిపోయాడు. దూరంగా హీరో కార్ సిటీకి వెళ్లడం డిటెక్టివ్ చూస్తాడు. హీరోయే అరవింద్ చావుకి కూడా కారణమని తెలుసు. కానీ డిటెక్టివ్ డైరెక్ట్ గా హీరోని ఏం చేయలేడు. లీ హీరోని కాపాడిందన్న విషయం తెలుసుకున్న డిటెక్టివ్ ఆమెను కొడుతూ టార్చర్ చేస్తాడు. ఇంకోసారి వాడికి హెల్ప్ చేస్తే నీ ప్రాణం తీస్తా అని వార్నింగ్ ఇస్తాడు. హీరో హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. నెక్స్ట్ డే హీరో లాయర్ పార్క్ కి కాల్ చేసి ఇలా డిటెక్టివ్ ఇంకా తన అనుచరులు చేస్తున్న అరాచకాల గురించి చెప్పి సీక్రెట్ గా ఇన్వెస్టిగేషన్ చేయమని కోరుతాడు. డిటెక్టివే తన తండ్రిని చంపేశాడేమో అని అనుమానంగా ఉంది. పైగా అతని పేరు మీద చాలా లక్షల ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ రిజిస్టర్ అయి ఉందని హీరో చెప్తాడు. సీక్రెట్ గా ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయాలి అంటే డిటెక్టివ్ కి చాలా మనీ అండ్ పవర్ ఉంది. సో అతనికి అన్ని ఫీల్డ్స్ లో మంచి పేరుంది. ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకుని ఈజీగా ఏ కేసు నుండి అయినా బయటపడగలడు. అందుకే లాయర్ పార్క్ డిటెక్టివ్ కేసు ని సీక్రెట్ గా విచారణ జరుపుతాడు. ఇంకోవైపు హీరోని తన పవర్ యూజ్ చేసుకుని డిటెక్టివ్ జైల్లో వేయించేందుకు ట్రై చేస్తాడు. అరెస్ట్ గురించి డిటెక్టివ్ పార్క్ తో మాట్లాడతాడు. అదేంటి, హీరో అండ్ పార్క్ ఒక గ్రూప్ కదా, వీన్ని అడిగితే ఏం లాభం అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. యాక్చువల్ గా ఇది వరకు పాత కేసులో హీరో లాయర్ పార్క్ ని ఓడించి తన కెరీర్ ని దెబ్బతీసి ఉంటాడు. కానీ మళ్ళీ హీరో వెళ్లి వాన్నే హెల్ప్ అడుగుతాడు. కానీ పార్క్ హీరోకి సపోర్ట్ చేస్తా అని అబద్ధం చెప్పి సీక్రెట్ గా డిటెక్టివ్ కి హెల్ప్ చేయాలి అనుకుంటాడు. డిటెక్టివ్ కి హీరో అరెస్ట్ త్వరలోనే ఉంటుందని చెప్పి పంపించేస్తాడు. ఇదిలా ఉంటే ఒక రోజు లాయర్ పార్క్ ఇన్వెస్టిగేషన్ పేరు మీద డిటెక్టివ్ ఊరికి వస్తాడు. రోజు రోజుకి తమ సంఖ్య తగ్గిపోతుంది. నెక్స్ట్ నేనే చనిపోవచ్చేమో అని భయపడిన డిటెక్టివ్ చివరి అనుచరుడు మాసం టెన్షన్ లో వెళ్లి హీరోతో ఇంకా లాయర్ తో నిజాలు బయట పెట్టడం స్టార్ట్ చేస్తాడు. డిటెక్టివ్ చాలా మంది ప్రజల్ని భయపెట్టి వాళ్ళ ల్యాండ్స్ ని కబ్జా చేస్తాడు. వాళ్ళు ఒప్పుకోకపోతే చంపేసేవాడు, మమ్మల్ని పావుల్లాగా వాడుకునేవాడు అని మాసం మొత్తం నిజం కక్కేస్తాడు. ఓకే, ఇది మొత్తం నువ్వు విట్నెస్ గా కోర్టులో చెప్పాలని పార్క్ అంటాడు. సరే అని చెప్పి మాసం తన ఇంటికి వెళ్లిపోతాడు. ఇది మొత్తం సీక్రెట్ గా టనల్ లోంచి వచ్చి డిటెక్టివ్ వింటాడు. బేసిక్ గా మాసం కి మతి స్థిమితం సరిగా లేదు. ఎవరైనా అతనికి ఆర్డర్ ఇస్తే నో చెప్పలేడు. సో ఇప్పుడు తన ట్రూ కలర్స్ ని బయట పెట్టినందుకు డిటెక్టివ్ మాసం ని చంపి నదిలో పడేస్తాడు. లాయర్ కి ఈ విషయం తెలిసి మాసం చావుకి పోస్ట్ మార్టం జరిపిస్తాడు. ఇప్పుడే మనకు ఇంకో ట్విస్ట్ రివీల్ అవుతుంది. లాయర్ డిటెక్టివ్ వైపు ఉన్నాడని ఇందాక చెప్పుకున్నాం, కానీ అతను డిటెక్టివ్ కి అబద్ధం చెప్తాడు. డిటెక్టివ్ కి డిపార్ట్మెంట్ లో పెద్ద పేరు ఉంది. అతనికి అగేన్స్ట్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా అంటే లాయర్ సుపీరియర్ ఆఫీసర్స్ ఒప్పుకో, లాయర్ ని ఆపుతారు. అతనికి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి సీక్రెట్ గా లాయర్ హీరోకి హెల్ప్ చేస్తాడు. ఇప్పుడే డిటెక్టివ్ కి లాయర్ గురించి నిజం తెలిసి షాక్ అవుతాడు. హీరో తన కెరీర్ ని ఎంత డామేజ్ చేసినా సరే ఎలాగైనా న్యాయం గెలవాలని హీరో పక్కన నిల్చుంటాడు. ఇప్పుడే హీరోకి మాసం ని డిటెక్టివ్ ఏ చంపేశాడని తెలిసి కోపంతో డిటెక్టివ్ ఇంటికి వెళ్తాడు. వాన్ని ఎందుకు చంపావు, మా నాన్నని కూడా ఇలాగే చంపావా చెప్పు అని హీరో కన్ఫరెన్స్ చేస్తాడు. ఇప్పుడే డిటెక్టివ్ జరిగిన మొత్తం స్టోరీ చెప్తాడు. స్టార్టింగ్ లో మనం రియూ డిటెక్టివ్ కలిసి పని చేయాలి అనుకుంటున్నారని విన్నాం కదా. రియూని డిటెక్టివ్ మోసం చేస్తాడు. తన ప్రవచనాలకు ఫండ్స్ ఇస్తా అని అబద్ధం చెప్తాడు. క్రిమినల్ రికార్డ్స్ ఉన్న సాయి, అరవింద్ మాసంలని డిటెక్టివ్ మచ్చిగా చేసుకుంటాడు. తను చెప్పినట్టు వింటే వాళ్ళ పేర్ల మీద ఉన్న కేసులని తొలగిస్తా అని మాట ఇస్తాడు. రియూకి చెప్పకుండా అతని వద్ద ఉన్న ల్యాండ్ ని ఒక టౌన్ లాగా తయారు చేయిస్తాడు. రియూకి వచ్చిన భక్తుల ల్యాండ్స్ ని డిటెక్టివ్ ఇల్లీగల్ గా కబ్జా చేస్తాడు. టౌన్ లో కేవలం డిటెక్టివ్, మాసం, సాయి, అరవింద్, రియూ ఇంకా అమ్మాయి లీ ఉంటారు. భక్తులు వచ్చి వెళ్లిపోతుంటారు. రియూ కేవలం పండ్లు, కూరగాయలనే తినాలి అంటాడు. కానీ రాత్రిపూట సీక్రెట్ గా డిటెక్టివ్ గ్యాంగ్ మాంసాన్ని తింటారు. ఒకరోజు డిటెక్టివ్ గ్యాంగ్ అమాయకపు భక్తుల ల్యాండ్ ని కబ్జా చేయడం రియూ చూస్తాడు. వాళ్ళని డిటెక్టివ్ బెదిరిస్తాడు. ఒప్పుకోకపోతే చంపేసేవాడు. మెల్లిమెల్లిగా డిటెక్టివ్ చేసే దారుణాలు ఒక్కోటి బయటపడుతూ వస్తాయి. ఇక వీటికి తట్టుకోలేక రియూ ఒకరోజు రాత్రి డిటెక్టివ్ ని చంపుదామని వెళ్తాడు. కానీ అతని ప్లాన్ ఫెయిల్ అయి దొరికిపోతాడు. రియూ బ్రతికి ఉండటం డిటెక్టివ్ కి అవసరం. ఎందుకంటే అతని పేరు చెప్పుకునే భక్తులు టౌన్ కి వస్తుంటారు. అతని వల్ల ఈ ల్యాండ్ కబ్జాలు ఈజీగా జరుగుతుంటాయి. నువ్వు సైలెంట్ గా ఉంటూ నేను చెప్పింది వినాలి, చెయ్యాలి, లేకుంటే నీ ఫ్యామిలీని చంపేస్తా అని డిటెక్టివ్ రియూని బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఊర్లో ఉన్న ఒకే ఒక్క అమ్మాయి అయిన లీ రియూకి సపోర్ట్ చేస్తుంది. ఆమెను ఎలాగైనా సరే తన దారికి తెచ్చుకోవాలని డిటెక్టివ్ మాస్టర్ ప్లాన్ వేస్తాడు. లీని పెళ్లి చేసుకుని ఊరికే టార్చర్ చేస్తుంటాడు. ఇక తన అనుచరులైన డిటెక్టివ్ గ్యాంగ్ మొత్తం ఈమెను రేప్ చేస్తూ ఉంటారు. ఇక వేరే దారి లేక లీ డిటెక్టివ్ గ్యాంగ్ చెప్పినట్టు వింటుంది. ఊర్లో ఇలా డిటెక్టివ్ అరాచకాలు కంటిన్యూ అవుతుంటాయి. రీసెంట్ గా రియూ వయసు పైబడి మామూలుగా చనిపోతాడు. హీరో ఊరికి వస్తాడు. ఇది మొత్తం జరిగిన స్టోరీ. నేనేమైనా అబద్ధం చెప్పినానా అని డిటెక్టివ్ లీని అడుగుతాడు. ఇదే నిజమని లీ అంటుంది. ఇక సరే ఇదంతా పక్కన పెట్టు, నన్ను గెలిస్తే నీకే నష్టం, నా మాట విని నీ సిటీకి వెళ్ళిపో,
లేకుంటే చస్తావని డిటెక్టివ్ అంటాడు. హీరో దీనికి ఒప్పుకుంటాడు. ఫైనల్ గా ఫేర్వెల్ డిన్నర్ కోసం డిటెక్టివ్ హీరోని ఇంటికి ఇన్వైట్ చేస్తాడు. కానీ హీరో డిటెక్టివ్ ని చంపేద్దామని స్కెచ్ వేస్తాడు. కట్ చేస్తే డిటెక్టివ్ చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి లీ వెళ్లి లాయర్ కి ముట్ట చెప్తుంది. ఊర్లో ఉన్న వేర్ హౌస్ లో అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయని లీ చెప్పడంతో లాయర్ ఫోర్స్ ని వేసుకుని ఊరికి బయలుదేరతాడు. ఇక్కడ ఊర్లో డిటెక్టివ్ తన ఇంట్లో డిన్నర్ కోసం అరేంజ్మెంట్స్ చేస్తాడు. హీరో ఇంకా లీ డిన్నర్ కి వస్తారు. అప్పుడే లాయర్ డిటెక్టివ్ ని అరెస్ట్ చేపిద్దామని చూస్తాడు. కానీ డిటెక్టివ్ ఎదురు తిరిగి ఎవిడెన్సెస్ ఉంటేనే వస్తా అని మొండి పట్టి పడతాడు. సడన్ గా బయట వేర్ హౌస్ నుండి మంటలు చెలరేగడం జరుగుతుంది. తనని అరెస్ట్ చేయబోతున్నారని డిటెక్టివ్ కి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అందుంటుంది. సో అతని కొడుకుని పంపించి ఎవిడెన్సెస్ అన్నిటిని నాశనం చేయమని చెప్తాడు. సో అతని కొడుకుని పంపించి ఎవిడెన్సెస్ అన్నిటిని నాశనం చేయమని పంపించుంటాడు. వాడు తండ్రి చెప్పినట్టే వేర్ హౌస్ కి వెళ్లి ఫైర్ చేస్తాడు. ఎవిడెన్సెస్ అన్ని నాశనం అవుతాయి. ఇంకా ఎవిడెన్స్ లేదు, బొక్క లేదు, నన్ను ఎవరు అరెస్ట్ చేయలేరని డిటెక్టివ్ నవ్వుతాడు. అప్పుడే హీరో, నా తండ్రిని నువ్వే చంపావు, మా నాన్న మంచోడు అని హీరో అంటాడు. దానికి డిటెక్టివ్, ఎవడు మీ అయ్యనా? మంచోడా? 10 ఏళ్ల క్రితం జరిగిన చర్చ్ మాస్ మర్డర్ ని మీ నాన్ననే చేశాడు, నేనే దాన్ని కప్పిపుచ్చిన, మీ నాన్నని కేసు నుండి బయటపడేసిన అంటాడు. దానికి లేదు, ఇది అబద్ధం, అది చేసింది నువ్వే అని మళ్ళీ డిటెక్టివ్ పేరు చెప్తుంది. కొత్తగా వచ్చిన ప్రీచర్ అయిన రియు వద్దకు అందరు భక్తులు వెళ్లరు. మిగిలిన వాళ్ళు రెగ్యులర్ గా వెళ్లే చర్చ్ కు వెళ్తారు. సో రియుకి కాంపిటీషన్ ఉంటే తన బిజినెస్ కి అడ్డవుతుందని భావించిన డిటెక్టివ్ ప్రసాదంలో విషం కలిపి 10 మంది చర్చ్ భక్తులకు ఇస్తాడు. అలా వాళ్ళు చనిపోతారు. కానీ ఇది కూడా డిటెక్టివే చేశారని ప్రూఫ్స్ లేవు. సో ఇక డిటెక్టివ్ ని మనం ఏం చేయలేమని హీరో అనుకుంటూ ఉండగానే సడన్ గా అప్పుడే పార్క్ అసిస్టెంట్ వచ్చి మాసూమ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది, అతని బాడీ మీద డిటెక్టివ్ ఫింగర్ ప్రింట్స్ దొరకాయనే గుడ్ న్యూస్ ని చెప్తాడు. ఇంకేముంది, దీంతో డిటెక్టివ్ అడ్డంగా దొరికిపోయాడు. అరెస్ట్ చేయడానికి లాయర్ ముందుకు వస్తాడు. కానీ ఒక కుర్రాడైన హీరో చేతిలో ఓడిపోవడం తట్టుకోలేక డిటెక్టివ్ సూసైడ్ చేసుకుని చనిపోతాడు. కట్ చేస్తే హీరో లక్షల ఎకరాల ల్యాండ్ ని పేదవాళ్ళకు డొనేట్ చేస్తాడు. లాయర్ పార్క్ కి కూడా ప్రమోషన్ వచ్చి హ్యాపీగా ఉంటాడు. తన తండ్రి ఫస్ట్ డెత్ యానివర్సరీ కోసమని హీరో మళ్ళీ ఊరికి వెళ్తాడు. అక్కడున్న లీని చూసిన హీరో షాక్ అయిపోతాడు. ఎందుకంటే తనే ఇప్పుడు ఆ ఊరిని పరిపాలిస్తుంది. డిటెక్టివ్ లాగా తను కూడా ప్రజల్ని తన కంట్రోల్లో పెట్టుకుంది. ఇక్కడే మూవీలోని మెయిన్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. లీని చాలా మంది రేప్ చేస్తూ ఆమె జీవితాన్ని నాశనం చేస్తారు. తనను ఈ కష్టం నుండి బయటపడేస్తాడు అనుకున్న రియు కూడా ఏం చేయలేకపోతాడు. సో ఆమె డిటెక్టివ్ గ్యాంగ్ నుండి బయటపడేందుకు ఒక మాస్టర్ ప్లాన్ ని వేస్తుంది. రియు తినే ఆహారంలో విషం కలిపి అతన్ని చంపేస్తుంది. అతను చనిపోతే అతని కొడుకైన హీరో ఊరికి వస్తాడు. తన తండ్రి చావుకు ఇన్వెస్టిగేషన్ చేపిస్తాడు. డిటెక్టివ్ ఓడిపోతాడు. లీకి ఇంకా ఫ్రీడమ్ వస్తుంది. ఇది లీ వేసిన ప్లాన్. తన తండ్రి చనిపోయాడన్న న్యూస్ ని మొదట లీయే ఎవరికి తెలియకుండా హీరోకి అందజేస్తుంది. అతను ఊర్లోకి ఎంటర్ అయ్యాక ఇండైరెక్ట్ గా హీరోకి హెల్ప్ చేస్తూ తను వేసిన ప్లాన్ ని పక్కాగా అమలు చేస్తుంది. ఇన్నేళ్లు తను పడిన బాధకి ఇప్పుడే తనకు ఫ్రీడమ్ దొరుకుతుంది. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.